విష్ణు వాళ్ళ ఇంట్లో ఉన్న వెన్నెల అయితే వైష్ణవికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. మీ నాన్న ధర ఆంటీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. మీ నాన్న ధర ఆంటీని పెళ్లి చేసుకుంటాడంట అని చెప్పి అంటుంది. అది విన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వెన్నెల, ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటే, అవును వైష్ణవి, మీ నాన్న ధర ఆంటీని పెళ్లి చేసుకోమని మీ నాన్నమ్మ పెద్ద రాద్ధాంతం చేసింది. దానికి మీ నాన్న అయితే ఒప్పుకున్నాడు. ఇక వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుందంట అని చెప్పి అంటుంది. అది విన్న వైష్ణవి అయితే, సరే మనం ఒక పని చేద్దాం, మనిద్దరమే ఎలాగైనా సరే ఆ పెళ్లి జరగకుండా ఆపేద్దాం అని చెప్పి ఫోన్ని కట్ చేస్తుంది. ఇంతలో వైష్ణవి భుజం పైన వరలక్ష్మి చేయి వేస్తుంది. అది చూసి వైష్ణవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇప్పుడు ఈ మాటలన్నీ అమ్మ విన్నదా ఏంటా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక తిరిగి చూసేసరికి అక్కడ వరలక్ష్మి, ఏంటి వెన్నెల, ఎవరితో మాట్లాడుతున్నావు, నిన్నే అడుగుతున్నది చెప్పు అని చెప్పి అంటే, తనైతే అలా తడబడుతూ ఉంటుంది. ఏంటి నిన్నే అడుగుతున్నాను కదా చెప్పు వెన్నెల అని చెప్పి వరలక్ష్మి వెన్నెలని అడిగేసరికి వైష్ణవి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.